హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఎదరే జాను ఐడియాస్. మేము మొన్న ఇంటికి వెళ్ళాం కదా, అక్కడ 4 days వరకు వీడియోస్ అయితే పెట్టాను. 5th డే వీడియో అండి ఇది. అన్నవరం ట్రిప్ వీడియో అండి ఇది. అన్నవరం రైల్వే స్టేషన్ దగ్గర నుంచి మనకి ఫ్రీ బస్సెస్ అయితే అవైలబుల్ అవుతాయి. ఈ ఫ్రీ బస్ కోసం మేము వెయిట్ చేయకుండా అయితే ఆటోలో అయితే వెళ్ళిపోతున్నాము. ఎందుకంటే రిటర్న్ మళ్ళీ మాకు హైదరాబాద్ ట్రైన్ ఉంది, లేట్ అవుతుందేమో అని చెప్పి వెయిట్ చేయకుండా అయితే ఆటోలో కొండపైకి వెళ్ళిపోయాము. నేను కాలేజ్ చదువుకునేటప్పుడు అయితే అన్నవరం దగ్గర కాకినాడలో చదువుకునేటప్పుడు అయితే వెళ్ళాను. మళ్ళీ ఇప్పుడు కుదిరిందండి. ఎప్పుడు కూడా అయితే మిస్ అవుతూనే ఉండేది. ఎప్పుడు వెళ్దామా అనుకుంటే అయితే ఈసారి అయితే ఖచ్చితంగా జరిగింది. ఆ సత్యనారాయణ స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని అయితే కోరుకున్నాను. అందరూ బాగుండాలి, అందరూ చల్లగా ఉండాలని అయితే అనుకున్నాను. అలానే ఇక్కడైతే సత్యనారాయణ స్వామి గుడి దగ్గర అయితే అన్నప్రసన్న అవనివ్వండి, పిల్లలకు అక్షరాభ్యాసం చేయించాలన్నా, నామకరణం అంటాం కదా, అన్నీ కూడా వివాహాలు జరిపించుకోవాలన్నా చాలా బాగా అయితే జరుగుతున్నాయి. మనం కళ్యాణం జరిపించుకోవాలన్నా కూడా చాలా బాగా అయితే జరుగుతుందండి. మన పేరు చెప్పి కూడా పూజలు చేయించుకోవాలన్నా కూడా చేయించుకోవచ్చు. నాకైతే దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అలానే అసలు చాలా ఖాళీగా ఉంది మేము వెళ్ళేటప్పుడు. ఇక్కడ సీనరీస్ వైజ్గా కూడా చాలా బాగుంది. చూసారు కదా ప్లేస్ అది కూడా అంతే. మన నైట్ విజిట్ చేసుకోవాలన్నా, ఉండాలన్నా, స్టే చేయాలన్నా కూడా అందరూ అయితే స్టే చేస్తున్నారు. అలానే మేము కొండ దిగి అయితే వెళ్ళిపోయాము. స్టెప్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. లేదు మీకు వీలు కాని వాళ్ళు అయితే ఇలాగా మనకి ఫ్రీ బస్ కూడా ఉంటుంది. కార్లో కూడా వచ్చే వాళ్ళు కూడా వెళ్ళిపోవచ్చు. చూస్తున్నారు కదా, ఇది కొండ దిగి వచ్చే వాళ్ళకి అండి. ఇలా కొండ ఎక్కి కూడా వెళ్ళిపోతారు చాలామంది. మన కన్వీనియంట్ బట్టి, మన పాసిబిలిటీ బట్టి చూసుకొని మనం దర్శనం అయితే చేసుకుంటే చాలా మంచిది కదండి. అలానే ఇక్కడ శ్రీవారి పాదాలు ఉంటాయి. శ్రీవారి పాదాల దగ్గర కుంకుమంతా ఉంటుంది. మనకి ఓం అని చెప్పి, శ్రీ అని చెప్పి ఏదో ఒకటి మన మనసులో తలుచుకొని రాసుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది అంటారు. మా యొక్క ఫోటోషూట్ అండి ఇది. జస్ట్ ఫర్ సరదా కదండి, వెళ్ళినందుకల్లా ఈ మెమొరీస్ ఎప్పుడు అలానే ఉంటాయి కదా. సో అందుకోసమేనండి. ఇక్కడ ఒకటి ఏంటంటే మా పిల్లలు అన్నారు, అమ్మ మీ ఫొటోస్ అయితే మేము తీస్తామన్నారు. సో వాళ్ళ సరదాని మనం కాదనలేం కదా. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.